2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం పగడ్బందీ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి కూటమి నేతలు రాజమహేంద్రవరంలో సమావేశమయ్యారు. పుష్కరాలను ఒక అవకాశంగా మలుచుకొని రాజమహేంద్రవరంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని అంటున్నారు. ప్రత్యేకించి పర్యాటకంగా రాజమహేంద్రవరాన్ని ప్రపంచ పటంపై పెట్టేలా అభివృద్ధి చేయబోతున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతారు. గోదావరి పుష్కరాలు వస్తే చాలు దేశవ్యాప్తంగా గోదావరి తీర ప్రాంతాలు పుణ్యస్నానాలు ఆచరించే యాత్రికులతో కళకళలాడతాయి. గోదావరి పుష్కరం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రాజమహేంద్రవరమే. పుష్కరాలలో 5 కోట్ల మందికి పైగా భక్తులు స్నానాలు ఆచరిస్తారని అంచనా. పుష్కరాల సమయంలో రాజమండ్రి జనసంద్రమే అవుతుంది. 2027లో జరగనున్న పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. వచ్చే జనానికి అనుగుణంగా ఘాట్ల నిర్మాణం, వసతుల కల్పన, ఆతిథ్య సేవలు ఏ విధంగా ఉండాలన్న అంశంపై ప్రాథమికంగా చర్చించేందుకు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, రాజమండ్రి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అధికారులతో సమావేశమయ్యారు. రాజమహేంద్రవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సుదీర్ఘ ప్రణాళిక రూపొందిస్తున్నామని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అంటున్నారు. ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి ఇవాళ ఘాట్లన్నింటినీ కూడా సందర్శించడం జరిగింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు, మా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చ చౌదరి గారు, వాసు గారు, నేను అందరం కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించాం. దాంతోపాటు పర్యాటకానికి పెద్దపీట వేసేలాగా ఇక్కడ అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి కనుక ఒక పక్కన గోదావరి ప్రాంతం, మరో పక్కన ఎకో టూరిజం, మరో పక్కన పిలిగ్రిమేజ్ వచ్చేటువంటి ఈ ఏదైతే టెంపుల్ టూరిజం ఉందో అది, అదేవిధంగా హెల్త్ టూరిజం అన్నింటినీ కలుపుకుని ఒక కాంప్రహెన్సివ్ టూరిజం పాలసీని తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకులు ఆకర్షించే విధంగా తయారు చేయడానికి వీలుగా పుష్కరాలని ఒక అవకాశంగా తీసుకుని పనిచేయాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. పుష్కరాల నేపథ్యంలోనే యాత్రికులకు ఏర్పాట్లు చేయడంతో పాటుగా రాజమండ్రిని అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు బుచ్చయ్య చౌదరి. గోదావరి తీరాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఇవాళ టెంపుల్ టూరిజం పెరుగుతూ ఉంది, యాత్రికులు పెరుగుతూ ఉన్నారు. దాని ఆధారంగా రాబోయే పుష్కరాలు 27లో వచ్చే పుష్కరాలను ఆధారంగా చేసుకుని నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఇవాళ టూరిజం చేసాం. గోదావరి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ ప్రాంతాన్ని అంతా చక్కగా తీర్చిదిద్దుకోవడం, కాలుష్య నివారణ లేకుండా చేసుకునే కార్యక్రమం. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఒకటి గోదావరి కాలుష్య నివారణ పథకం కింద డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడం, అలాగే టెంపుల్ టూరిజం గోదావరి ప్రక్షాళన పేరుతోటి ఈ గోదావరి తీరం అంతా కూడా కొత్త కొత్త ఘాట్స్ అన్ని నిర్మాణం చేసుకుంటూ అభివృద్ధి చేసుకునే కార్యక్రమం. మనకి పుష్కరాలు అనేది ఒక వేదికగా, ఒక అవకాశంగా మలుచుకొని నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. 2015 పుష్కరాల సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అత్యుత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటు చేసుకుంది. దానిపై నియమించిన కమిషన్ కూడా అతి భక్తులు, మీడియాల అత్యుత్సాహమే ప్రమాదానికి కారణమని నివేదికలో తేల్చారు. ఈసారి అటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.